నిన్న మనం క్లాసులో ఆర్టికల్స్లో ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఏఎన్ రెండింటి గురించి విపులంగా నేర్చుకున్నాం. ఈరోజు డెఫినిట్ ఆర్టికల్ దాని గురించి నేర్చుకున్నాం. ఈరోజు బోర్డు మీద ఎక్స్ప్లెనేషను పెద్దగా అవసరం ఉండదు. బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ ఒకసారి ఇసి అబ్జర్వ్ మీ పర్సనల్లీ ఇన్స్టెడ్ ఆఫ్ బోర్డ్. ఐ విల్ షో యూ బోర్డ్ ఆల్సో. బోర్డు కూడా చూపిస్తాను. ఈరోజు బోర్డు మీద ఎక్స్ప్లెనేషన్ కంటే ఓకల్, దట్ ఈస్ ఓరల్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ నెక్స్ట్ టుడే. ఓరల్ ఎక్స్ప్లెనేషన్ దట్ ఈస్ ఆల్సో ఓకల్ అండ్ ఓరల్ ఎక్స్ప్లెనేషన్. ఈరోజు నేను ఓకల్గానే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ ది రివర్స్, ఐలాండ్స్, mountains and seas, you must use the. మౌంటైన్స్ ముందు, రివర్స్ ముందు, ఐలాండ్స్ ముందు, సీస్ ముందు తప్పక ద వాడాలి. డెఫినెట్ ఆర్టికల్ ద వాడాలి. సి ది కృష్ణ, ది గ్యాంజెస్, ది గోదావరి, the Himalayas, seas, the Bay of Bengal, the here, the Godavari, the Ganges, the Krishna, like that. The Himalaya, the Andaman, have I told, have I repeated? Anyhow, the Himalayas, the Andamans, like that. Now, before ordinals, we must use the. What are ordinals at 80? 1st July, 2nd July, 3rd July, 25th July అనేటప్పుడు డెఫినెట్గా దా పెట్టాలి. హియర్ యు సీ ద 25th, ద 23rd, లైక్ ఫస్ట్. I will see you on 1st January. I will meet you on 3rd January. I will meet you on 25th January. I will meet you on the 25th January. I will meet, once again I am telling you. I will meet on the 1st January. I will meet on the 3rd January. I will meet on the 5th January, 25th January. And that's the ordinals. Before ordinal, the 25th January, the 1st January, the 3rd January, 26th, the 26th January, we must use the. We must use the. Before the unique objects, you must use the. What are unique objects? సాటి లే, వాటికి అవే సాటి, వాటికి వేరే సాటి లేనివి. అవి వేరే పోల్చదగిన దాని పోలికంటూ ఏముండదు. యూనిక్ ఆబ్జెక్ట్స్ అంటే అలాంటి ఆబ్జెక్ట్స్. సి ది సన్, ద మూన్, ది స్కై, దీస్ ఆర్ యూనిక్ ఆబ్జెక్ట్స్. యూ మస్ట్ యూజ్ వెన్ ఎవర్ యూజ్ సన్ యూజ్ చేసినప్పుడు, సన్ మాట్లాడినప్పుడు, సి అబౌట్ సన్, మూన్ అండ్ ది స్కై, యూ మస్ట్ యూజ్ ది మూన్, ది సన్, ది స్కై, ద స్కై. సి in old English, the people used to speak the as the as the. Don't get confused. The and the both one and the same. See here we need some before superlative degree, before superlative adjective, we must use the. It is compulsory. Rama is the best boy in the class. The best. The best. We must use good, better, best. Positive, comparative, superlative. బెస్ట్ సూపర్లేటివ్ అడ్జెక్టివ్ కాబట్టి ఆ బెస్ట్ వచ్చినప్పుడు సూపర్లేటివ్, దట్ ది బెస్ట్. రామ ఈజ్ ద బెస్ట్ బాయ్ ఇన్ ది క్లాస్. హరి ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బాయ్స్ ఇన్ ది క్లాస్. See, whenever she is the most intelligent girl in the class. The most. Many more, most intelligent girl. Most intelligent is superlative adjective. That is why the most intelligent. We must use the
before superlative adjective. See, what is positive compared to superlative? Good, better, best. Third form you are using, that is before superlative adjective we must use the. Superlative adjective మాత్రం తప్పకుండా ద వాడాల్సిందే. Now again here, when common noun is used in second noun, I am telling what is the difference between proper noun. Now let me explain the difference between proper noun and common noun. Proper noun, what we attribute to a particular person or thing is a proper noun. ఇప్పుడు ఒక సిటీకి నెల్లూరు అని పేరు పెట్టాం, ఒక సిటీకి బాంబే అని పేరు పెట్టాం, ఇంకొక సిటీకి ఢిల్లీ అని పేరు పెట్టాం. అవి మనము ట్రైన్లో పోతూ ఉంటే ఒక పల్లెటూరులో ఇది ఆ విలేజ్ పేరు మనకు తెలీదు, ఇది ఒక పల్లెటూరు, ఇది విలేజ్ అంటాం కామన్గా. ఇది పల్లెటూరు లాగా ఉంది అంట పేరు తెలియనప్పుడు. దట్ ఈజ్ కామన్ నౌన్. సిటీ టౌన్ వైపు పోతుంది ట్రైన్లో కూర్చోన్నాం, ఇది టౌన్ లాగా ఉన్నదే, టౌన్ కామన్. వెన్ యూ డోంట్ నో ది నేమ్, we commonly call it, that is what we commonly call it is a common name. మన పేరు తెలియనప్పుడు, ఒక అబ్బాయి రాముడు అటు పోతున్నాడు, రాముడు అనే పేరు మనకు తెలియదు, అబ్బాయి అని పిలుస్తాం. ఆ అబ్బాయి అనేవాడు కామన్ నౌన్, రాముడు ప్రాపర్ నౌన్. లైక్ దట్, సే సమ్ Rama ఈజ్ గోయింగ్, ఐ డోంట్ నో ది నేమ్ ఆఫ్ రామ పోతూ ఉన్నది, ఆ పేరు నాకు తెలియదు, అమ్మా ఇట్లా అంటాం. పేరు తెలియనప్పుడు కామన్గా మనం పిలిచే పేరుని కామన్ నౌన్ అంటాం. మనం పెట్టే పేరు ప్రాపర్ నౌన్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రాపర్ నౌన్ అండ్ కామన్ నౌన్. హియర్ యు సీ, when common noun used second time, కామన్ నౌన్ 2 సార్లుగా ఉపయోగిస్తే అప్పుడు డెఫినెట్గా దా పెట్టాలి. I saw a boy. What is the common noun here? Boy. పేరు తెలియన బాయ్ అంటాం. I saw a boy. The boy is very handsome. Second time also you have used the boy. I saw a boy. First time common noun. Second time use చేసినప్పుడు కూడా the boy. I saw a boy. The boy is very handsome. కామన్ నౌన్ 2 సార్లు వాడినప్పుడు, బాయ్ 2 సార్లు వాడాం, 2 సార్లు వాడినప్పుడు తప్పకుండా ది బాయ్. ఐ సా ఏ బాయ్, ది బాయ్ ఈజ్ వెరీ హ్యాండ్సమ్. ద బాయ్ ఈజ్ వెరీ హ్యాండ్సమ్. నౌ బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ ఫేమస్ బుక్స్ వీ మస్ట్ యూస్ ద. Here I am telling orally, that's all. It's not necessary on the board, to write on the board, it's not necessary. I am telling. Here, what are famous books? The Ramayana. We don't say Ramayana, Bharata and Quran, Bible. The Ramayana, the Bhagavad Gita, the Quran, the Bible. These are famous religious books. Before that books we must use the definite article the, or the, definite article the. ఒకే వాక్యంలో 2 కంపారిటివ్ అడ్జెక్టివ్స్ ఉంటే వాటి ముందు దా రావాలి. ఒకే వాక్యంలో 2 కంపారిటివ్ అడ్జెక్టివ్స్ ఉంటే ఆ కంపారిటివ్ అడ్జెక్టివ్స్ ముందు దా రావాలి. అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దీస్ సెంటెన్స్ ఆర్ వెరీ వెరీ బ్యూటిఫుల్ సెంటెన్సెస్. Basing on this, this is very useful for spoken English also. Very, very useful for spoken English. Here you see, near, nearer, nearest. పాజిటివ్ చెప్పాను, ఇది బయట వరుసగా రావాలి ఆర్డర్లో. నేను పోయినసారి క్లాస్లో చెప్పాను. పాజిటివ్ కంపారిటివ్ సూపర్లేటివ్. నియర్, నీరర్, నీరెస్ట్. ఇక్కడ కంపారిటివ్ డిగ్రీ ఏది? నియర్, నీరర్, నీరెస్ట్. నీరర్ ఈజ్ కంపారిటివ్ అడ్జెక్టివ్. ఇది నీరర్. ఆ కంపారిటివ్ అడ్జెక్టివ్ ది ఉండాలి, ది నీరర్. ఒకే వాక్యంలో 2 కంపారిటివ్ అడ్జెక్టివ్స్ ఉండాలి. చూడు, ఇది ఒకటే వాక్యం ఇదంతా.
The nearer you go, the cooler, the nearer you go, the clearer the view. The clearer the view. Here, clear, clearer, clearest. Positive, comparative, superlative. Clear, positive. Clearer, comparative. Clearest, superlative. ఇప్పుడు ఏడ కూడా కంపేరిటివ్ ఉంది. క్లియర్, క్లియరర్. నువ్వు దగ్గరకు పోయే కొంది వ్యూ చాలా క్లియర్గా కనపడుతుంది. ద నీరర్ యూ గో, ద క్లియరర్ ది వ్యూ. నువ్వు దగ్గరగా పోయే తెలికే వ్యూ అంత ఇక్కడ నీరర్, క్లియరర్ వచ్చింది. కాబట్టి ద ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక వాక్యంలో రెండు కంపారిటివ్ అడ్జెక్టివ్స్ ఉంటే ఈ కంపారిటివ్ అడ్జెక్టివ్స్ ముందు ద రావాలి. ఈ బై హార్ట్ దీస్ 3 sentences are very very important sentences. Keeping these sentences in mind, you can prepare, you can make number of sentences. There lies the beauty of English. See, the nearer you go, the clearer the view. Dagra the view baga untundi. See the rhythm there. Here, the higher you climb, the cooler you feel. The higher, the cooler. పైకి పోయే కొంది నువ్వు కూలర్ ఫీల్ అవుతావు. ఇక్కడ హై పాజిటివ్, హైయర్, హైయెస్ట్. హైయర్ ఈజ్ కంపారిటివ్ అడ్జెక్టివ్. అగైన్ ఈజ్ కూలర్, కూలర్, కూలెస్ట్. కూలర్ పాజిటివ్, కూల్ పాజిటివ్, కూలర్ కంపారిటివ్, కూలెస్ట్ సూపర్లేటివ్. మనకు కావాల్సింది కంపారిటివ్. 2 కంపారిటివ్స్ ఒక సెంటెన్స్లో ఉంటే వాడు కంపారిటివ్ అడ్జెక్టివ్స్ అంటారు. కూలర్. యు సీ హియర్ the clearer, clearest comparative form. Here, cool, polar, coolest. Cooler is comparative adjective. Here, the higher you climb, the cooler you feel. The higher, the cooler, the here, the higher, the cooler. You see, the higher you climb, the cooler you feel. నువ్వు పైకి ఎక్కే కొంది కూల్గా ఫీల్ అవుతావు. పైకి పోయే కొంది యు ఫీల్ కూలర్. హియర్ సీ ది బ్యూటీ ఆఫ్ ది లాంగ్వేజ్ హియర్. ది హయ్యర్ యు క్లైంబ్, ద కూలర్ యు ఫియర్. హియర్ ఇట్ ఈస్ కంపేరిటివ్ అడ్జెక్టివ్. ది హయ్యర్, ది కూలర్ ఈజ్ కంపేరిటివ్ అడ్జెక్టివ్. ఒకే వాక్యంలో 2 కంపేరిటివ్ అడ్జెక్టివ్లు ఉంటే ద కంపేరిటివ్ అడ్జెక్టివ్స్ ముందు ద వస్తుంది. The higher, the cooler. The higher you climb, the cooler you feel. పైకి ఎక్కువ నువ్వు కూల్గా ఫీల్ అవుతావు. Here you see another one more example I'm telling you. The deeper you think, the higher the stress levels. The deeper you think, the higher the stress levels. Here, deep positive, deeper comparative, deepest superlative. Positive, comparative, superlative. Deep, deeper, deepest. Here deeper. Positive adjective is here. The higher the stress levels. నువ్వు ఎక్కువ ఆలోచించే కొద్ది నీలో స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఎక్కువ ఆలోచించే కొద్ది నీలో స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఇక్కడ డీప్, డీపర్, డీపెస్ట్. డీపర్ ఈజ్ కంపేరిటివ్ అడ్జెక్టివ్. Before the comparative adjective, we are using the here. The deeper you think, the higher the stress levels. High, higher, higher. This is comparative adjective. Second one, positive, comparative, superlative. They say higher. This is comparative adjective. Before comparative adjective, we are using here the. The higher the stress level. The deeper you think, the higher the stress levels. You should by heart all these 3 sentences and try to frame at least 10 sentences so that the English language will have additional beauty.